అమ్మ ఇవాళ రేపు ప్రతి ఒక్కరు ఆలోచించేది ఏంటంటే పెళ్లి గురించి ఆలోచించినప్పుడు ఇద్దరు వధువరులు ఇద్దరు కూడా లక్ష్మీనారాయణ స్వరూపుల్లాగా కలకాలం సంతోషంగా ఉండాలి. ఆ కన్య ఎక్కడ దొరుకుతుంది, వరుడు ఎక్కడ దొరుకుతాడు అని చెప్పి వేటలో ఉంటున్నారు తల్లిదండ్రులు. అలాంటి వాళ్ళ కోసం చక్కగా కళ్యాణ ప్రాప్తి కోసం ఒక శ్లోకం ఏదన్నా ఉందా విష్ణు సహస్రనామంలో? తప్పకుండా తెలియజేస్తాను. విష్ణు సహస్రనామంలో 32వ శ్లోకం పఠించడం ద్వారా ఈ వివాహ సంకల్పం నెరవేరుతుంది. ఆ శ్లోకం ఏంటో చెప్తారు. భూత భవ్య భవన్నాద పవన పావనో నల కామ కామకృత్కాంత కామ కామప్రద ప్రభు. భూత భవ్య భవన్నాథ, 3 కాలములకి నాథుడు. ఆ నాథుడే మనకి నాథుడిని ప్రసాదిస్తాడు స్త్రీలకి, అలాగే అమ్మాయిలకి భార్యని కూడా. ఈ శ్లోకాన్ని సంకల్పం చేసుకోవాలి అనుకుంటే ముందుగా స్నానాది కార్యక్రమాలు ముగించుకొని ఉతికి ఆరవేసినటువంటి శుభ్రమైన వస్త్రాలు ధరించి మొదటిగా విష్ణువుకి పూజ చేసి లక్ష్మీనారాయణులకి పూజ చేసి విష్ణు సహస్రనామాన్ని చదువుకొని తర్వాత సంకల్పం చేసుకుని ఈ నామాన్ని రోజుకి 108 సార్లు పారాయణ చేసి చక్కగా ఏదైనా నివేదన చేయడం ద్వారా ఒకటే సమయానికి చెయ్యాలి. ఎందుకంటే మన అభీష్టం నెరవేరాలి అంటే కొంత మనం కష్టపడాలిగా. అందుకని ఒకటే సమయానికి కూర్చుని చేయడం ద్వారా కూడా వివాహం జరుగుతుంది. శీఘ్రంగా వరుడు కానీ వధువు కానీ లభిస్తారు.